చేస్తున్నావు? నువ్వు కూడా కృష్ణ బావలాగా ఏమైనా చోర కళపనలు సరదాగా చేసావా ఏంటి? నోర్మోయ్. మరి పోలీసుల నుంచి దాక్కున్న దొంగలాగా ఎందుకిలా? నా గురించి నువ్వు ఆరాలు తీయవలసిన అవసరం లేదు. సరే, ఎందుకొచ్చావు? ఆయన గురించి వచ్చాను. బయటికి రమ్మను. మావయ్య ఎప్పుడూ నీ నీడలాగా ఉండేవాడు. ఇప్పుడు ఆ నీడ తోడు దూరం అయ్యేసరికి తట్టుకోలేకపోతున్నావు. పాపం. దేవదాస్కి దూరమైన పార్వతిలా, సలీంకి దూరమైన అనార్కలిలా, మజ్నుకి దూరమైన లైలాలా. కదా అత్తయ్య? నువ్వు మరీ అతి చెయ్యకు. ఆయనతో మాట్లాడాలి. పిలు, వెంటనే పిలు. కిందాక మావయ్య పొలమారాడు. నువ్విలా తలుచుకున్నందుకే అనుకుంటా. నన్ను గుమ్మంలో నిలబెట్టి ఏంటే నీ పైత్యం? ముందు ఆయన్ని పిలవే. గుమ్మంలో గుమ్మడికాయలా ఉండడం ఎందుకు? లోపలికి రా. గుమ్మడికాయ పనసకాయ అన్నావంటే పళ్ళు రాలుతాయి. అత్తతో ఏదో చిన్న పరాచకం. నువ్వు మరీ ఇంత అరాచకంగా మాట్లాడుకో అత్త. నా చిన్న ప్రాణం తట్టుకోలేదు. ముందు నా మొగుణ్ణి పిలవే. పిలవను. ఎందుకు పిలవ్వు? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి ఆలోచించు. నేను నా మొగుడితో మాట్లాడడానికి ఎన్నోసార్లు నీ ఇంటికొస్తే మాట్లాడించావా ఏంటి? లేదు కదా. ఇప్పుడు కూడా నేనెందుకు మాట్లాడించాలి? సమయం నీకు అనుకూలంగా ఉంది అని దెప్పి పొడుస్తూ ఆడుకుంటున్నావు కదా. సమయం చూసి సమరం చేయడం నైతికమే కదా. తప్పే ఉంది. మనం ఏదిస్తే తిరిగి అదే వెనక్కొస్తుంది. అర్జెంటు పనుండొచ్చాను. ఇప్పుడు క్లాస్ తీసుకోవద్దు. ఆయన్ని బయటికి రమ్మను. అవునే, ఎవరొచ్చారమ్మా? ఎదురింటి వాళ్ళు మావయ్య. ఎదురింటి వాళ్ళ? అవును మావయ్య. ఎవరమ్మా? నీలవేణా? కాదు. రత్నమాల గారా? కాదు, అన్నపూర్ణాదేవి ఆరాధికురాలు శ్రీమతి వేదవతి గారొచ్చారు. వేదవతి గారా? ఎవరమ్మా? అయ్యో రామా, మావయ్య ఏంటి ఏకంగా అంత మాట అనేశారు? వేదవతి ఎవరమ్మా? ఓ, వేదవతి అంటే ఈవిడేనా? కోరుండి వచ్చాను కదా అని కొబ్బరిని కోరినట్టు కోరకండి. పల్లెటూరు నుంచి తెలిసిన వాళ్ళు వచ్చారు. ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరుల్లా మీరాశీర్వదిస్తే మా పిల్లలకి మంచి జరుగుతుంది. సార్ని పిలవండమ్మా. అందుకొచ్చాను. అది మావయ్య విషయం. నేనింకేదో అనుకున్నాను. ఏమనుకున్నావమ్మా? 25 పైన కాపురం చేశారు. ఒక్కరోజు కూడా విడివిడిగా ఉండలేదు. ఇప్పుడు గ్యాప్ వచ్చేసరికి ఎడబాటుని తట్టుకోలేక, మిమ్మల్ని చూడకుండా ఉండలేక వచ్చింది అనుకున్నాను. అయ్యో పిచ్చిదానా, వేదవతి అంటే ఎవరు? ఆవిడికి ముందు పౌరుషం, తర్వాతే పతి.